సో యాజ్ ఐ కంటిన్యూ మై జర్నీ టువర్డ్ చెన్నై, మిర్యాలగూడ దగ్గర నాగల పహాడ్కి వెళ్ళేందుకు ఒక డీటూర్ తీసుకున్నాం. ఇది నా రూట్కి ఇంకొక 60 కిలోమీటర్స్ని యాడ్ అవుతుంది. ఆ రూట్ చాలా కష్టంగా కూడా ఉండే. అసలు ఈ డీటూర్ వర్తేనా అని ఒక డౌట్. కానీ పీస్ఫుల్ సన్సెట్ చూడడం కోసం అండ్ నాగల పహాడ్ విలేజ్ చూడడం కోసం ఈ డీటూర్ తీసుకున్నాం. ఏన్షియంట్ టెంపుల్ ర్యూన్స్ చూడగానే ఆ డౌట్స్ అన్నీ క్లారిఫైడ్. అండ్ అక్కడ ఉన్న ర్యూన్స్ చూసిన వెంటనే ఒక క్యూరియాసిటీ కూడా, అసలు ఈ ప్లేస్ వెనుకున్న కథ ఏంటి, ఇది ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు. సో జాయిన్ మీ ఆన్ దిస్ జర్నీ. మన చరిత్రలో ఇలాంటి జెమ్స్ హిడెన్ ట్రెజర్స్ లాగా ఉంటాయి. అండ్ ఫైండింగ్ దెమ్ ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. మీకు తెలుసా, ఓల్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇలాంటి హిడెన్ జెమ్స్కి చాలా ఫేమస్. చిన్న చిన్న విలేజెస్కి చాలా పెద్ద పెద్ద హిస్టరీస్ ఉంటాయి. ఇప్పుడు నేనున్న నాగల పహాడ్ వన్ సచ్ విలేజ్. ఇది అరౌండ్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ నల్గొండ అండ్ అరౌండ్ 150 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంటుంది. నాగల పహాడ్ 2 టెంపుల్స్కి ఫేమస్. ఒకటి త్రిలింగేశ్వర ఆలయం, అది ఇప్పుడు కంప్లీట్గా రియూన్స్ అయిపోయింది. ఇంకొకటి వీరభద్ర స్వామి ఆలయం, ఆ టెంపుల్లో ఇప్పుడు పూజలు కూడా అవుతున్నాయి. ఈ 2 టెంపుల్స్ కూడా కాకతీయ రాజుల కాలంలోనే నిర్మించారు. ఇక్కడ కాకతీయ సిగ్నేచర్ స్టైల్ అంటే బ్లాక్ స్టోన్ని యూజ్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ కార్వింగ్ని చేశారు. అండ్ ఈ 2 టెంపుల్స్ కూడా ఆల్మోస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ అండ్ పిల్లలమర్రి టెంపుల్ నియర్ సూర్యాపేట్కి రిసెంబుల్ అవుతున్నాయి. నాకు తెలిసి ఇవి అన్నీ ఒకే ఎరాలో బిల్డ్ చేశారు. నాగల పహాడ్ దగ్గర ఉన్న ఆ రూన్స్ జస్ట్ ఏదో స్టోన్స్ కాదు, దేవర్ పీసెస్ ఆఫ్ హిస్టరీ. ఇంకా మన హిస్టరీ గురించి మాట్లాడే రుజువులు కూడా. ఒక్కొక్క రాయి ఒక్కొక్క చాప్టర్ లాగా అనమాట. ఈ స్టోన్స్ అండ్ రూన్స్ దగ్గర ఉన్నంతసేపు ఏదో ఆ కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్. కానీ ఇక్కడ ఫాలో అయ్యే రూల్స్ ఏంటి, రిచువల్స్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, స్టోరీస్ ఏంటి కనుక్కోవడానికి కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేసా, వర్కౌట్ అవ్వలేదు. అంత క్లియర్ డీటెయిల్స్ లేకుండే. ఐమ్ షూర్ ఆల్రెడీ ఇదంతా డిస్కవర్ చేసేసారు. ఐ జస్ట్ నీడ్ టు చెక్. మనం ఇలాంటి కొన్ని డీటూర్స్ అండ్ అడ్వెంచర్స్ చేసినప్పుడు ఛాలెంజెస్ కూడా ఉంటాయి. బట్ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ లైక్ ఏరియల్ ఫోటోగ్రఫీ, యూజింగ్ డ్రోన్ అండ్ ఓల్డ్ హిస్టారికల్ అకౌంట్స్ ఈ జర్నీని ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నాకైతే మిక్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఫిజికల్ లొకేషన్స్ అండ్ డీకోడింగ్ హిస్టరీ ఒకలాంటి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నుండి కూడా నేను వన్ థింగ్ నేర్చుకున్నాను. ప్రిజర్వెన్స్ అండ్ క్యూరియాసిటీ ఉంటే మనం ఎప్పుడూ ఏదో ఒక హిడెన్ స్టోరీ కనిపెట్టగలుగుతాం. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఫర్ లాంగ్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్. ఈ జర్నీలో నాతో కూడా జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి హిడెన్ ట్రెజర్స్ లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేశారా? ఇఫ్ ఎస్, డూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమెంట్స్ బిలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ మై అప్కమింగ్ వీడియోస్. మనకు తెలియని ట్రెజర్స్ మనం అందరం కలిసి డిస్కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.